హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ మాది మాతృభాష వచ్చి కన్నడ, తెలుగు. వీడియో మాత్రం హిందీలో తీస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కానని. కానీ నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒకటి గమనించాను. మొన్న కుబేరా మూవీ రిలీజ్ అయింది. ధనుష్ గారు హీరో మెయిన్ రోల్ పాటించారు. తర్వాత వచ్చి నాగార్జున గారు ఆల్మోస్ట్ మెయిన్ క్యారెక్టర్ అతనిది కూడా. ఏది కింద పైన ఏం లేదు అసలు. అంటే ధనుష్ స్టార్టింగ్ నుంచి అసలు బిచ్చగాడు అనమాట. తర్వాత వాళ్ళకి ఏదో స్కామ్లో ఇరికించడానికి అలా తీసుకుపోయి నాగార్జున ఏదో చేస్తాడు. అది సినిమా చూడండి, మీరు అర్థమవుతుంది. సినిమా మాత్రం ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అసలు సూపర్. ధనుష్ యాక్టింగ్ ఇలా ఉందంటే అసలు ధనుష్ గుర్తుకు రాడు ఆ సినిమాలో. అలా ఉంది సినిమా. కాకపోతే నాకు ఒకటి డౌట్ ఏంది వచ్చిందంటే, అసలు నేను టికెట్ తీసుకొని లోపల పోయిన తర్వాత అటువైపు లేడీస్ ఉన్నారు, ఇటువైపు లేడీస్ ఉన్నారు, ముందర లేడీస్ ఉన్నారు, వెనక లేడీస్ ఉన్నారు. కారణము నాగార్జున ఫ్యాన్స్ కదా, నాగార్జునకి ఫాలోవర్స్. అటు లేడీస్ ఉన్నారు, అటు జెంట్స్ ఉన్నారు, ఒప్పుకుంటాను. అంతా అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, బాగానే చూశారు, ఎంజాయ్ చేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఆ సినిమా తీసింది ఎవరి కోసం? 10,000 కోట్లు వస్తే తిరుపతి, ముంబై, తర్వాత ఢిల్లీ, తర్వాత హైదరాబాద్, ఇలా పెద్ద పెద్ద సిటీలో ఎవరైతే బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక స్కూలు, అడుక్కో తినకుండా ఒక స్కూలు, ఒక పని, ఒకటి ఏదో ఒకటి చేయాలి అనేసి ధనుష్ లాస్ట్లో ఆ డబ్బులు ఎత్తుకొస్తాడనమాట. ఓకే, ఒక్క బిచ్చగాడు సినిమాకి రాలేదండి. నాకు అక్కడ కాలుందండి బాబా. అసలు సినిమా తీసింది మీకోసం, మీరు రాలేదే. కాదండి, మీరు అసలు సినిమా దగ్గరికి వచ్చి ఆ టికెట్ కూడా బిచ్చం ఎత్తుకోవచ్చు కదండి. బిచ్చం ఎత్తుకోండి, ఆ టికెట్ కూడా బిచ్చం లెక్క ఇచ్చేస్తారు కదా మీకు. మీరు లోపలికి వచ్చి సినిమా చూడొచ్చు కదండి, ఎంకరేజ్ చేయొచ్చు కదా. మీకోసం తీశారండి, మీరు ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలకి. ఒక్క బిచ్చగాడు లేదండి లోపల. నాకు నాకు నాకేం చేయాలో అర్థం కావట్లా. తీసింది ఎవరి కోసం అండి? ఎవరు చూడాలండి సినిమా? చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ ఉండేది బిచ్చగాళ్ళ కోసం. వాళ్ళు ఏ స్థితిలో బిచ్చం అడుగుతారో, ఏ స్థితిలో వాళ్ళు నుంచి ఎవరు పుట్టినోడు అసలు బిచ్చం ఎత్తుకోవాలని ఎవరు అనుకోరండి. అలా కాన్సెప్ట్ తీసి మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు బిచ్చగాళ్ళు, మీరు ఫుల్ షో చూడాలండి. ఇదే ఫుల్ షో చూడాలి. మీరు రావాలా, ఎంకరేజ్ చేయాలండి. ఇది మా కోరిక. జై బిచ్చగాళ్ళు.